వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన యొక్క ఛానల్ మెయిన్గా ఈసెట్ అండ్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ ప్లస్ జాబ్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మెయిన్గా అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క సీట్స్ ఏ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి అనేది ఒక అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. నా కమింగ్ టు ద వీడియో. ఇక్కడ మీకు చెప్పేది ఒకసారి ఏంటి అంటే బ్రాంచ్ వైజ్ లిస్ట్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ ప్రజెంట్ ఏం రన్ అవుతుంది 2024-25కి సంబంధించి ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఓవరాల్ ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసేటువంటిది. సో ఈ వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు సీట్స్ మీద ఒక అవగాహన అనేది ఉంటుంది. బేసిక్గా ఇక్కడ మనకి గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే, గవర్నమెంట్ కాలేజెస్ అంటే యూనివర్సిటీస్ అనమాట. ఇక్కడ నా ఉద్దేశం జేఎన్టీయు కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, నెక్స్ట్ ఈ యొక్క జేఎన్టీయూకి సంబంధించినటువంటి అనుబంధంగా ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ అంటే జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం, నెక్స్ట్ నరసరావుపేట, ఇలా డిఫరెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి సీట్స్ అన్నీ కూడా ఈ అకాడమిక్ ఇయర్కి 5500 సీట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ అంటే మీకు రెగ్యులర్గా చూసేటువంటి ఎస్ఆర్కేఆర్ భీమవరం, విష్ణు కాలేజీ, ఇలా విఆర్ సిద్ధార్థ, నెక్స్ట్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా డిఫరెంట్ కాలేజెస్ అనేవి ఉన్నాయి. అలాంటి వాటిల్లో 1,65,000 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దానికి రిలేటెడ్ యొక్క సీట్స్ అంటే ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ సిఎస్సి కావచ్చు, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, నెక్స్ట్ సిఎన్డిఎస్ డేటా స్ట్రక్చర్స్ కానీ వాటికి సంబంధించినటువంటి సీట్స్ యూనివర్సిటీ కాలేజెస్లో 1340 ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్లో 98,000 సీట్స్ ఉన్నాయి. ఓకే, 98,000 సీట్స్ ఉన్నాయి. సో మన సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది ఏంటి అంటే మీ ర్యాంక్ని బట్టి ఆప్షన్స్ జాగ్రత్తగా పెడితే మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు టోటల్గా చూస్తే 1,65,000 ప్లస్ 5 అంటే 1,71,000 సీట్స్ అనేవి మనకి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నాయి. సో డెఫినెట్గా మీకు సీట్ అనేది వస్తుంది. కాకపోతే ఆప్షన్స్ పెట్టడం అనేది మీరు చాలా జాగ్రత్తగా పెట్టండి. నెక్స్ట్ ఐటీకి వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజెస్లో 120 సీట్స్ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్లో 6,270 సీట్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి గవర్నమెంట్ యూనివర్సిటీస్లో గవర్నమెంట్ కాలేజెస్లో 710 సీట్స్ ఉన్నాయి. 8,220 సీట్స్ మాత్రమే ఉన్నాయి. 8,220. మెకానికల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో 800 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్లో 9,615 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రిపుల్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి మీకు గవర్నమెంట్ కాలేజెస్లో 680 సీట్స్ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్లో 10,740 సీట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఈసీఈకి సంబంధించినటువంటి దాంట్లో గవర్నమెంట్ కాలేజెస్లో 980 ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్లో 30,000 సీట్స్ ఉన్నాయి. ఇవి ఈసీఈకి సంబంధించి అయితే కనుక ఇది అదర్ కోర్సెస్ అంటే కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు, పెట్రోలియం ఇంజనీరింగ్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఇలా డిఫరెంట్ సీట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో 870 సీట్స్ గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్లో 2,250 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 1.71 ల్యాక్స్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సీట్స్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్లోను, ప్రైవేట్ కాలేజెస్లోను. ఇవి కాకుండా ఒక 1,440 సీట్స్ అనేవి ట్రిపుల్ ఐటీస్లో ఉన్నాయి. ట్రిపుల్ ఐటీస్లో ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సుమారుగా ఒక 8,500 వచ్చేసరికి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్, ఓకే, నెక్స్ట్ విజ్ఞాన్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, విఆర్ సిద్ధార్థ, నెక్స్ట్ మోహన్ బాబు యూనివర్సిటీ, ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి ఆంధ్రాలో ఉన్నాయి. సో వాటిల్లో ఉన్నటువంటి సీట్స్
ఇవే అనమాట. సో, మనకి కౌన్సెలింగ్‌లో పెట్టేటువంటి సీట్స్ మేజర్‌గా ఈ 1.7 లాక్ సీట్స్ అనేది మన కౌన్సెలింగ్‌లో పెడతారు. నెక్స్ట్ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలో 25% ఆఫ్ సీట్స్ అనేవి మన యొక్క ఈఏపీ సెట్ ద్వారా ఫిలప్ చేస్తారు. ఆ 25% మెంబర్స్‌కి ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది ఉంటుంది. ఇన్‌కమ్ అనేది 2.5 లాక్స్ బిలో గనక ఉన్నట్లయితే. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొక అనాలిసిస్ ఏంటి అంటే ఏ జిల్లాలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఒక అవగాహన మీకోసం. అనంతపురం డిస్ట్రిక్ట్ వచ్చేసరికి యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజెస్ 2 ఉన్నాయి. అందులో 960 సీట్స్ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్ 10 ఉన్నాయి. 5220 సీట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చిత్తూరుకొచ్చేసరికి 3 యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ కాలేజెస్. నెక్స్ట్ సీట్స్ గవర్నమెంట్ కాలేజెస్‌లో 1080 ఉన్నాయి. నెక్స్ట్ 18,900 సీట్స్ చిత్తూరు జిల్లాలో ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్‌లో. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వచ్చేసరికి 2 యూనివర్సిటీ కాలేజెస్ ఉన్నాయి. 520 సీట్స్ ఉన్నాయి. 24 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. 17,370 కాలేజెస్ మీకు ఉండడం జరిగింది. నెక్స్ట్ గుంటూరు. గుంటూరుకొచ్చేసరికి అత్యధికంగా ఎక్కువగా ఉన్నటువంటి సీట్స్ గుంటూరు. యూనివర్సిటీ కాలేజెస్ వచ్చేసరికి 2 ఉన్నాయి. నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఒకటి. నెక్స్ట్ జేఎన్‌టీయూ నరసరావుపేట కాలేజ్ ఒకటి. దాంట్లో సీట్స్ 600 ఉన్నాయి. 35 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో ఉన్నాయి. ఒక్క గుంటూరు జిల్లాలోనే. 26,000 సీట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ హబ్‌గా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఒక యూనివర్సిటీ కాలేజ్ ఉంది. కృష్ణా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ. నెక్స్ట్ 180 సీట్స్ ఉన్నాయి అక్కడ. 30 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. 20,000 సీట్స్ వరకు కూడా ప్రైవేట్ కాలేజెస్‌లో సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కర్నూలుకొచ్చేసరికి ఒక గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజ్ ఉంది. అది 360 సీట్స్ ఉన్నాయి. 11 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. 8,490 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. నెక్స్ట్ నెల్లూరులో గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏం లేవు. 14 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. 11,574 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రకాశంలోకొచ్చేసరికి మీకు 15 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. 9,000 సీట్స్ ఉన్నాయి. 9,330. నెక్స్ట్ శ్రీకాకుళంలోకొచ్చేసరికి 4 ప్రైవేట్ కాలేజెస్ 3,360 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఓకే. 3,360 సీట్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ విశాఖపట్నంలోకొచ్చేసరికి 2 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. 900 సీట్స్. 21 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. 17,190 సీట్స్ అయితే వైజాగ్‌లో ఉన్నాయి. నెక్స్ట్ విజయనగరంకొచ్చేసరికి 9 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. 5,430 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో 16 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. 13,410 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వైఎస్ఆర్ కడపకొచ్చేసరికి 3 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. 900 సీట్స్. ప్రైవేట్ కాలేజెస్ 19 ఉన్నాయి. 8,730 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ టోటల్‌గా 16 యూనివర్సిటీ కాలేజెస్ ఉన్నాయి. మీరు 16 పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ 229 సీట్స్ ఈ అకాడమిక్ ఇయర్‌కి ఉన్నాయి. అంటే 1,65,000 సీట్స్ ఉన్నాయి. సో, దీన్ని ఒక స్టడీ చేసుకొని మీరు బ్రాంచ్ అనే ఒకటి నేను ఎప్పుడు కూడా మీకు చెప్తున్న బిగినింగ్ నుంచి కూడా మీరు ఫస్ట్ డెసిషన్ తీసుకోవాల్సింది మీకు మంచి ర్యాంక్ వస్తే బ్రాంచ్ అనేది ఫిక్స్ అవ్వండి. ఓకే. మీకు గనక గుడ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి. బ్రాంచ్ అనేది ఫిక్స్ అవ్వండి. లేదు మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది అంటే మీరు కాలేజ్ అనేది ఫిక్స్ అవ్వండి. ఓకే. ర్యాంక్ గనక హైలో ఉంటే హై ర్యాంక్ గనక ఉన్నట్లయితే కాలేజ్ అనేది ఫిక్స్ అయ్యి దాంట్లో బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ర్యాంక్ సూటబుల్‌గా సపోజ్ ఒక 30,000 ర్యాంక్ వచ్చిందనుకోండి. మీరు ప్లస్ బ్రాంచి, ప్లస్ కాలేజీ డెసిషన్ తీసుకోవచ్చు. పలానా కాలేజీలో పలానా బ్రాంచ్ వచ్చిద్దని ఫిక్స్ అయిపోవచ్చనమాట. అదే మీకు ర్యాంక్ ఎక్కువొచ్చిందనుకోండి, మీరు అనుకున్న బ్రాంచ్ రాదు. దాని నుంచి కూడా మీరు ట్యూన్ అప్ అవ్వండి. మైండ్ డైవర్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఈ ఈ యొక్క 5 బ్రాంచెసే కాకుండా ఇక్కడ మొత్తం టోటల్‌గా నేను 6 బ్రాంచెస్ చెప్పాను. ఈ 6 ఇంజినీరింగ్ అనేది మేజర్‌గా ఏ బ్రాంచ్ చదివినా గాని ఒకటే. మీరు సాఫ్ట్‌వేర్‌కెళ్ళాలి అనుకుంటే. ఓకే. అదే కోర్ సైడ్ రిలేటెడ్ జాబ్స్ చేయాలనుకుంటే కంపల్సరీ ఇప్పుడు మీరు ఇది చూడండి సీఎస్‌సి, ఐటీ తీసుకుంటే ఓన్లీ సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి మాత్రమే మీరు సూటబుల్ అవుతారు. మీరు మీ యొక్క సీనియర్స్‌ని అడగండి. లేదంటే మీ యొక్క రిలేటివ్స్‌లో ఎవరైనా ఎంప్లాయ్ చేస్తా ఉంటే వాళ్ళనైనా అడగండి. వాళ్ళదే చెప్తారు. అదే మీరు సివిలు, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ ఇలాంటి కోర్ బ్రాంచెస్ అంటారు వీటిని. కోర్ బ్రాంచెస్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీరు అటు సాఫ్ట్‌వేర్ సైడ్‌కైనా వెళ్ళొచ్చు. లేదా కోర్ జాబ్స్ అయినా వెళ్ళొచ్చు. గవర్నమెంట్ జాబ్స్‌కైనా గాని చేయొచ్చు.
ఓకే. కాపోతే ఏంటంటే డే 1 నుంచి ఇంజినీరింగ్ జాయిన్ అయిన దగ్గర నుంచి గూడా మీరు ఫైనల్ ఇయర్ వరకు ప్రాపర్ ప్లానింగ్ అనేది చేసుకుంటా వెళ్ళాలనమాట. ఓకే. సో, ఇది దీని గురించి మేజర్‌గా. మీకు ఇంకేదన్నా డౌట్స్ గనక ఏమన్నా ఉన్నట్లయితే గనక కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ మన యొక్క ఇన్‌స్టిట్యూట్ ఏంటి అంటే మేజర్‌గా ఈసెట్ ప్లస్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ ప్లస్ జాబ్ ప్రిపరేషన్‌కి సంబంధించినటువంటి ఫస్ట్ బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవ్వటం జరుగుతుంది. ఓకే. మీరు దీనికి సంబంధించినటువంటి వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెట్టడం జరుగుతుంది. చూడకపోతే గనుక చూడండి. అండ్ మన ఛానెల్‌ని ఇప్పటి వరకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినిట్‌గా మీ కెరీర్ వరకు కూడా మన యొక్క ఛానెల్ అనేది యూజ్ అవుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజినీరింగ్ అకాడమీ.